చాలా బాగా చేసుకున్నారమ్మా. లలితా సహస్రనామం అయింది. ఇప్పుడు తర్వాత ఏంటి ఖడ్గనామం వాడి గాజులు పూజ చేసేయండి. గాజులు పూజ చేసేయండి. చివరిలో ఖడ్గమాలు చేయండి. మామూలుగా ఎందుకు శాస్త్రంతో చేసేయండి. టైం ఉంది. సహస్రనామ స్తోత్రం సమీకరణ అయిపోయింది. స్తోత్రమే చేసుకున్నాం అందరూ కలిసి. ఇప్పుడు గాజుల పూజ. గాజుల పూజ అంటే డజను ఎన్నో ఉంటాయి కదా, అవే చేతితో పట్టుకుని సహస్రం అయ్యే వరకు పట్టుకోండి. సహస్రం అయ్యాక అమ్మవారు పెట్టేయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యర్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప మాసాఢ్య క్రోధాగార కుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచధర్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక సకల గురువింద మణిశ్రేణి కనకోటి రమణిత అష్టవేద్య విభ్రాజ దళిత సరసోభిత ముఖచంద్ర కళంకాప మృగనాభిషేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ జగన్మీనామలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి విరసారి నాసాభరణ భూషిత హఠార్వాణి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంబస్త శివ స్వాధీన వల్లభ సుమేరుస్తమ వజ్ర శ్రీమన్నారాయణ చింతామణి గృహంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్మానవీ సంస్థ పద్మవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని శక్తి సేనా సమన్విత సంపత్కలిత సమారూఢ సింధుర వరద సేవిత అసేవరి సేవిత యురిధరారూఢ దండనాథ పురస్మృత జ్వాలామాలిని కాక్షిత అగ్ని ప్రాకార మధ్యర వర్ణ సైన్య మధోయుక్త శక్తి విక్రమ సుధాసారాభివర్షిణి